ప్రకృతి వైద్యం కేర్ ఆఫ్ వికారాబాద్. అడవిలో అంతర్జాతీయ ప్రమాణాలతో హెల్త్ రిసార్ట్ 500 కోట్లతో ఏర్పాటుకు సర్కార్ ఆలోచన, త్వరలో విధి విధానాల ఖరారు. ఇప్పుడు ప్రకృతి వైద్యం కేర్ ఆఫ్ వికారాబాద్ ఎందుకు పెట్టిర్రు, ఎందుకు కేర్ ఆఫ్ వికారాబాద్ అంటున్నారు? అక్కడ అద్భుతమైన అడవి ఉన్నది కాబట్టి. కానీ దామగుండం పేరుతో లక్షలాది చెట్లను కొట్టేసి ఒకవైపున ఆ ప్రకృతిని, ఆ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు కదా. మోడీ వచ్చిండు, రేవంత్ రెడ్డి సహకరించిండు. గతంలో అదే దామగుండంలో, అదే వికారాబాద్ అడవుల్లో నడి అడవి నుంచి రోడ్డు వేసిండు కేసీఆర్. తెలిసిందే కదా, అందరి భాగస్వామ్యం ఇందులో ఉన్నది. నా బీఆర్ఎస్ దీని గురించి మాట్లాడదు, కాంగ్రెస్ ఎట్లాగో మాట్లాడదు, అధికారంలో ఉంది, బీజేపీ ఎట్లాగో మాట్లాడదు. వాళ్ళు కూడా ఆ పని కావాలనుకుంటున్నారు కాబట్టి దాన్ని కప్పిపుచ్చడానికి ఇప్పుడు ఆడ ప్రకృతి వైద్యం కోసం కేర్ ఆఫ్ వికారాబాద్ ఆడొక వైద్యశాలను పెడతాం, అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక హెల్త్ రిసార్ట్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు 500 కోట్లతోనట. ఇదంతా డ్రామా. దామగుండం దాని నుంచి బయటపడడానికి జరుగుతున్న డ్రామా ఇది. తెలంగాణ ఊటీగా పేరొందిన వికారాబాద్ అటవీ ప్రాంతాన్ని ప్రకృతి వైద్యానికి చిరునామాగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం అంతర్జాతీయ ప్రమాణాలతో అక్కడ హెల్త్ టూరిజం అండ్ రిసార్ట్ సెంటర్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. బెంగళూరులోని జిందాల్ ప్రకృతి ఆరోగ్య కేంద్రం తరహాలో ఈ సెంటర్ అభివృద్ధి చేసి పంచకర్మ, ఆయుర్వేదం, నేచర్ క్యూర్ విధానాల్లో చికిత్స అందించాలి అనేది ఆలోచన. హైదరాబాద్కు సమీపంలోని వికారాబాద్ అడవుల్లో వికారాబాద్ గుట్టపై ప్రభుత్వానికి సుమారు 200 ఎకరాల భూమి ఉన్నది. ఇందులోని కొంత భాగంలో 300 కోట్ల నుంచి 500 కోట్ల మేర ఖర్చుతో ప్రకృతి ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అనుకుంటోంది. అయితే ఈ కేంద్రం ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించాలా, పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చే సంస్థలకు ప్రాజెక్టు అప్పగించాలా, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలా అనే అంశాలపైన ప్రభుత్వం ప్రస్తుతం కసరత్తు చేస్తోంది. త్వరలోనే విధి విధానాలు ఖరారు చేసుకొని అధికారిక ప్రకటన చేయబోతున్నది. ఎన్నెన్నో వనమూలికలు, అవును ఎన్నెన్నో వనమూలికలు, కానీ ఏం చేస్తున్నాం మనం? అడవిని మొత్తం కొట్టి పడేస్తున్నాం కదా. వాస్తవమే, అది ఔషధాల గని అది. కానీ ఆ ఔషధాల గనిని మొత్తం ఆ అడవి సామ్రాజ్యాన్ని కూల్చేస్తున్నాం. ఒకవైపున దామగుండానికి డోర్లు తెరిచి ఇంకొక వైపున ప్రకృతి వైద్యశాల అంటున్నాం. ఏంది డ్రామా?